గతంలో నన్ను ఒక అమ్మాయి వేధించిందని నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సరమైన కేసు పెట్టి దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ వచ్చాయి. నన్ను చంపేస్తానని చెప్పి బెదిరించింది కదా, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చాను. తర్వాత ఇంకొన్ని ఎవిడెన్స్ వస్తే అవన్నీ కూడా సబ్మిట్ చేయడానికి వచ్చాను నేను. యాక్చువల్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మొన్న సెలవులో ఉండే ఇవాళ వచ్చారు. మీరు విష్ణుప్రియ కోసం వచ్చి ఇదంతా కవర్ చేస్తున్నారని చెప్పొచ్చా? లేదండి, అంటే విష్ణుప్రియకి ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఆవిడ జరుగుతుంది. బట్ మనకి అది యాదృచ్ఛికమే, కాకతాళీయం. అంటే మొన్న మీరు విష్ణుప్రియ కాదు, అందరికీ ఒక క్లారిఫై చేస్తాను. కాదు ఒక క్లారిటీ ఏంటంటే సపోర్ట్ కాదు. సపోర్ట్ అంటే వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేసేస్తారో అని చెప్పి నేను వాళ్ళకి ఏదైనా యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఇప్పించాలని చెప్పి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం అలాంటివి ఉంటాయి తప్ప వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం వల్ల అది వాళ్ళకి సపోర్ట్ కాదు. యాక్చువల్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన జరగడానికి హెల్ప్ అవుతుంది. వాళ్ళు రాకుండా భీష్మించుకొని అక్కడే ఉంటే అసలు పెద్ద తలకాయలు ఎవరు పట్టుకోవడానికి తెలీదు. సో నాకున్న పరిచయాలతోటి నేను మొన్న మీరు విష్ణుప్రియ టేస్ట్ జరిపినప్పుడు 2 రోజులు టైం కావాలని భయపడుతున్నారు, తెలియక యాప్ ప్రమోషన్ చేశారని చెప్పారు కదా. అవును, మరి ఈ రోజు వాళ్ళు వచ్చారు, ఏం చెప్తారు? లేదు, నేనే చెప్పాను. యాక్చువల్లీ వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్పాను, మీరు ఏదో యాంటిసిపేటరీ బెయిల్ అలాంటివి అని చెప్పి భీష్మించి కూర్చోకండి. మీకు మీ ఇన్ఫర్మేషన్ ఆనెస్ట్గా వచ్చి చెప్పడం వల్ల మీకు తీవ్రత తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైతే వెనకాల పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఫస్ట్ వచ్చి చెప్పండి, జరిగింది ఏంటి అనేది వివరంగా చెప్పండి. లేకపోతే అనవసరంగా అరెస్టులు ఉంటాయి, ఎందుకు అంత దూరం తెచ్చుకుంటారు, గోటుతో పోయేదాన్ని పెద్ద చేసుకోకండి అని చెప్పి. లేదా యాక్చువల్గా పాప ఆవిడ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంది 2 రోజుల నుంచి. లేదు, అంటే నేను వాళ్ళకి చెప్పాల్సిన మ్యాటర్ చెప్పాను, కానీ తర్వాత అంటే ఇప్పుడు మీరు 2 రోజుల క్రితమే తనతో మాట్లాడినారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ టచ్ లో లేరు, స్విచ్ ఆఫ్. ఆవిడ స్విచ్ ఆఫ్ చేస్తే నేను ఎలా టచ్ లోకి వెళ్తాను చెప్పండి? అంటే 2 రోజుల క్రితం మాట్లాడిన మీరు ఇప్పుడు మాట్లాడట్లేరు అంటే ఇప్పుడు ఆ విషయం తెలుసుకొని వచ్చారనుకోవచ్చు కదా? లేదు, ఆ విషయం తెలుసుకొని కేసు పెట్టాను నేను. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇవ్వడానికి అమ్మా నేను వెళ్ళిపోతుంటే మీరు ఓకే నేను ఫేమస్ అవ్వాలనుకోవట్లేదు, మీ క్వశ్చన్కి ఇప్పుడే సమాధానం ఇస్తున్నాను. బాయ్.